అడిగే వాటికంటేను ఊహించని వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవుణ్ణి మనం స్తుతిద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరూ కలిసి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ ప్రతి ఒక్కరు యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఎస్, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఎస్, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ప్రైజ్ గాడ్. స్తోత్రం. అందరము కలిసి సంతోషంగా ఆత్మపూర్ణమై నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి. నీ చేతిలోనే మా జీవమున్నది, ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఎస్, సమస్తం ఆయనకు మాత్రమే సాధ్యం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఎస్, నువ్వు ఏ స్థలంలో అయితే పడిపోయింటావో మనుషుల హృదయంలో అనేక ఆలోచనలు పుడుతుంటాయి, అయితే దేవుని సంకల్పం మాత్రమే నెరవేర్చు. ఎస్, ప్రైజ్ గాడ్. స్తోత్రం. సంతోషంగా
చప్పట్లు కొడతాం. దేవుడు మనకి ఇచ్చిన చేతులతో ఆయన ఆనందంగా కనపడతాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఎస్లాడు సమస్తం నీకే. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మంచిది. దేవుని మహాకృపలో ఈనాటి పునరుద్ధాన దినారాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేట వందనాలు. అందరు తలలొచ్చి నా వైపు చూడాలని. అందరికి వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపలో అందరము కూడా నిన్నటి దినమున నిజంగా ఆయన ఏమైనా చేయగలడనే సంగతిని నిన్న చూసాం. చాలా భారంతో ప్రార్థన చేసి సంఘమంతా కూడా చూసి నిరీక్షించిన రీతిగా దేవుడు నిన్నటి దినమున గృహప్రవేశ ఆ కూడికంతటిని ఆయనకు మహిమ తెచ్చేలాగా నడిపించుకున్నాడు. స్తోత్రం. వాతావరణము ఎంతో అనానుకూల పరిస్థితిలో ఉంటూ ఇన్ని దినాల మన యొక్క ప్రార్థన నిరీక్షణ అంతా ఏమైపోతుందో అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దేవుడు సమస్తమును సమకూర్చి ఆయనకు నిన్న మహిమ తెచ్చుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి నిన్నటువంటి కూడికలో పాలు పంచుకున్న వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. చాలామంది నిన్నదినం వచ్చినటువంటి సేవకులు అనేక మంది, మీరు రాకముందే కొంతమంది సేవకుల యొక్క గ్రీటింగ్స్ తెలియజేసినప్పుడు వారందరూ సంతోషించి మొదట పలికిన మాట అంటే, ప్రసాద్ అన్నను దేవుడు బాగా ఆశీర్వదించాడు అని వారు కూడా సంతోషపడ్డారు. నేనేమంటానంటే అది ఆశీర్వాదం కాదు అంటాను. భూమి మీద మనం ఏది సంపాదించుకున్నా అది ఆశీర్వాదం ఏమాత్రం కాదు. దేవుణ్ణి కలిగి ఉండటమే ఆశీర్వాదం. స్తోత్రం. ఆయన మన కుటుంబాల్లో ఉంటేనే ఆశీర్వాదం. భూమి మీద కలిగి ఉన్న సమస్తము జీరో. ఎందుకంటే అవన్నీ శూన్యం, సున్నా. కనుక ఈ భూమి ఏది సంపాదించుకున్నా అప్పుడు కొంతమందికి ప్రశ్న రావాలి, మరి ఎందుకయ్య గారు 5 సంవత్సరాలు కష్టపడి మరి నువ్వు కట్టింది అడగాలి. మరి మీరు భూమి మీద మనం ఉన్నప్పుడు
కొన్ని అవసరమే. భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి నివాసం అవసరము గనుక వారి వారి శక్తి సామర్థ్యాలకు తగిన రీతిగా నివాస గృహములు ఉండటము మంచిదే. కానీ భూమి మీద ఎంత కలిగి ఉన్నా అది ఆశీర్వాదమని నేనైతే తలంచను. ఆశీర్వాదమైనది ఏంటి అంటే ఆయనను కలిగి ఉండటమే మొదట ఆశీర్వాదం. ఆయన లేని జీవితం, ఆయన లేని కుటుంబం నిరర్థకమైనటువంటి, అర్థం లేనటువంటి జీవితం. కనుక మరి నిన్నటి దినమున చాలామంది సంతోషించి, చాలామంది మమ్మల్ని ప్రోత్సహించి వారి వారి సలహాలు, ఉద్దేశాలు, వారి వారి ఆలోచనలు ఎంతోమంది చాలా చక్కగా పంచుకున్నారు. నాకు కూడా సంతోషమే. ఆయా స్థలాల నుంచి రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, సంఘాలు అందరూ కూడా వచ్చి చాలా సంతోషించారు. అందుకు మేము కూడా వారందరికీ కృతజ్ఞులం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాతావరణం అనేది నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే. మొన్నటి దినమున, నిన్నటి దినమున నెమ్మలపరిచాడు. ఈరోజు చాలా ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించాలి. ఈరోజు మన వాక్య భాగాన్ని గమనిస్తే సామ్ చాప్టర్ 114 అండ్ 115, 114వ కీర్తన, 115వ కీర్తన, 2 కీర్తనలు ఈరోజు మనము ధ్యానం చేయాలి. అంటే కనీసం 3కు తక్కువ కాకూడదు. ఆలస్యం ఏమాత్రం జరిగింది కానీ ముగింపు ఆ సమయాన్ని కుదిస్తాను. ఏం భయపడద్దండి. చక్కగా కొన్ని మాటలతో మాత్రమే నేను వర్తమానాన్ని ముగిస్తాను. 114వ కీర్తన మొదటి వాక్యాన్ని చూసినప్పుడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోలు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఈ 8 వాక్యాల్లో ఉన్నటువంటి మూలాంశం ఏంటంటే నిర్గమములో ఉన్నటువంటి దేవుడు. నిర్గమము అనే మాటను గమనిస్తే శూన్యములోను, కనిపించని స్థలములోను ఉన్నాడు అని నమ్మిన వారి మధ్యలోనూ ఉండేటువంటి దేవుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క పరిధులు మనం గమనించినప్పుడు ఆయన చేసే అద్భుతాలను ఈ 114వ కీర్తనలో మనం చూస్తాం. సముద్రాన్ని గద్దించాడు, కొండలను గద్దించాడు, గొట్టలను గద్దించాడు. 7వ వాక్యం చూసినప్పుడు భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. దేవుని యొక్క ప్రభావాన్ని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఆయన ప్రభావము ఎలా ఉంది, ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుంది, నిర్గమములో ఉన్నటువంటి దేవుడు ఏమేమి చేయగలడు, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలను
యూదులు నివసించే ఆ స్థలము ఆయనకు పరిశుద్ధ స్థలం అయిందంట. అసలు యూదులు అంటే ఎవరు? దేవునికి వ్యతిరేకస్తులు. అటువంటి యూదులలోనూ ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు రాజ్యముగా ఉన్నటువంటి స్థలాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. సముద్రాన్ని గద్దించాడు కదా. 5వ వాక్యం చూసినప్పుడు, సముద్రమా నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? దేవుడు నిర్గమములో భూమిని ఆకాశమును నిర్మించినప్పుడు భూమి దేవుని సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకొమ్ము అని రాసుకొచ్చాడు. 115వ కీర్తన అంతా మనం చూస్తే దేవునికి మాత్రమే మహిమ చెల్లించినటువంటి కీర్తనగా ఈ మాటను మనం చూడగలుగుతాం. 115వ కీర్తన మూలాంశం ఏంటంటే దేవునికొక్కనికే మహిమ. ఇది ఈరోజు మన వాక్య భాగం. దేవునికొక్కడికి మాత్రమే మహిమ చెందుతుంది. ఎలా చెందుతుంది? ఆయన ఏదైనా చేయగలిగినప్పుడు మనం ఊహించినది మొత్తం మార్చేసి ఆయన యొక్క ఉద్దేశంలో ఏమైతే ఉందో అదే చేయగలగటమే దేవునికి మహిమ చెల్లించేటువంటి కార్యాలు. 115వ కీర్తన మొదటి వాక్యాన్ని చదివితే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. స్తోత్రం. దేవుడు ఏమి చేసినా సమస్తము మొదట ఆయన నామానికే మహిమ కలగాలి. ఆయన నామానికి మహిమ కలిగించకపోతే అన్యజనులలో దేవుడు హేళన చేయబడతాడు. అన్యజనులలో దేవుడు మనము నమ్మిన దేవుడు. మనుషులు నానా విధములైనటువంటి విధానంలో నమ్ముతూ ఉంటారు. భూమి మీద చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. వేల కొలది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. వారితో మనకు పని లేదు. కానీ మనము నమ్మిన దేవునికి మహిమ కలగాలి. మనకు కాదు మహిమ కలగాల్సింది, మనము కాదు హెచ్చించబడాల్సింది. చాలామంది నిన్న హెచ్చించారు, అబ్బా అయ్యా నువ్వు అంత ఇంత. నేను ఎంత కాదు, నేను ఎన్నిక లేనివాడను, ఏ అర్హత లేనివాడను. కేవలము ఆయన మహిమ వలన మాత్రమే సమస్తము సాధ్యపరచగలిగాడు. చాలామంది మన ఈ యొక్క నూతన గృహము కన్స్ట్రక్షన్ ప్రారంభించిన దగ్గర నుంచి అడుగుతున్నారు, ఎప్పుడు గృహప్రవేశము, ఏ సంవత్సరము, ఈ నెల అని. అద్భుతం ఏంటంటే నిన్నటి దినమున అని నాకైతే తెలియదు. అంతా నువ్వే చేసి నాకు తెలియదు అంటావు ఏంటయ్యా నువ్వు? మీరు అడగలేరు కాబట్టి నేనే చెప్దామని. మీరు ప్రశ్న వేయలేరుగా, కానీ మనసులో ఉంటుంది ప్రశ్న. మన అయ్యగారు అన్నీ ఆయన తర్వాత అనుకుంటారు బయటికి పోయినాక, అయ్యగారు ఆయనకు తెలియకుండా నేను ఎట్ట కట్టిండమే, అంత పెద్దది కట్టి ఆయన ఏం తెలియదు అన్న కాదు, తెలుసు. కానీ నిన్నటి దినమున మనము గృహప్రవేశం చేస్తామని నాకు తెలియదు. ఎందుకు అనంటే నా ఊహలో లేదు. చాలా భారభరితమైనటువంటి పనిని ఇంత త్వరగా పూర్తి చేస్తామా అనేది నాలో ఉన్నటువంటి క్వశ్చన్. సో దాని మీద నాకంటూ ఒక స్థిరమైన ఆలోచన కానీ ఇంకొక ఉద్దేశం కానీ ఏమి లేదు.
కొనసాగుతున్నాయి దినాలు, ప్రయాసపడుతున్నాం, ఏదో చేయాలి అని చేస్తున్నాము. కానీ ఖచ్చితంగా ఈ డేటు ఈరోజు ఇలా అని ఊహించలేదు. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, దేవునికి ఎందుకు మహిమ కలిగించాలి? ఇల్లులు కట్టిస్తే కాదు మహిమలు కలిగించాల్సి. ఆయన చేసే కార్యాలు ఇలా ఉంటాయి. మన ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు కాదు. నా ఆలోచన ప్రకారం అయితే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత జరగాలి ఇది. ఇంకొక 4 ఏళ్ళ తర్వాత దేవుని చిత్తములో ఇలా జరగాలని ఉంది కనుక అది జరిగింది. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. కాబట్టి ఆయన నామానికి మహిమ కలిగించాలి. మనల్ని గొప్ప చేసుకోకూడదు ఏ కార్యం జరిగినా. కీర్తనకారుడు అందుకంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీకు కలగాలి మహిమ. స్తోత్రం, హల్లెలూయా. మహిమ అనేది దేవునికి రావాలి. మనం హెచ్చించబడకూడదు. ఏ విషయంలో కూడా, ఏమి కలిగి ఉన్నా కూడా సమస్తం ఆయన మహిమ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఆయనకు మహిమ చేయలేదనుకోండి, లేదా మహిమ కలిగించలేదనుకోండి, అన్ని జనుల్లో మనం ఎక్కిరించబడతాం. ఆ 2 మాటలు రాస్తాడు చూడండి. వారి దేవుడని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన. ఇచ్చ అంటే కోరిక, ఆయన కోరిక ప్రకారం జరగాలి. మనం కోరుకుంటే జరగదు. ఆయన కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకంటే సమస్తము ఆయనకే సాధ్యము కనుక. మనకేది సాధ్యం కాదండి. మనం అనుకుంటే ఏది చేయలేము. ఆయన అడిగితే ఏదైనా చేయగలడు. స్తోత్రం. కనుక కీర్తనకారుడు అంటున్నాడు, అన్ని జనుల్లో ఎక్కిరించబడకుండా ఉండాలి అంటే ఆయనకు మహిమ కలిగించే విధంగా ఉండాలి. మన జీవిత దినములు ఎలా ఉండాలంటే, అన్ని జనులు ఆయన గురించి చెప్పుకునే రీతిగా ఉండాలి. మీ దేవుడు ఏడి అన్నారనుకో, అన్ని జనుల మధ్యలో ఆయనకు అవమానం కలుగుతుంది. ఆయనకు అవమానం ఎవరు తెస్తున్నారంటే మనమే. కొన్నిసార్లు మన శక్తికి మించిన కార్యాలను చేస్తూ దేవుడు నాకేం చేయలేదు, తప్పు కదా ఏమండి? శక్తికి మించిన కార్యాలు, మన ఊహకు మించినవి, మనము చేరలేనివి, మనము పొందలేనివి, మనము మోయలేనివి మోయాలనుకున్నప్పుడు దాన్ని ఏమంటారు చెప్పు కదా? మనకు మించిన పనిని మనము చేసి దేవుని మీద తప్పుదాలేస్తూ ఉంటాం. అప్పుడేం జరుగుతుంది? అన్ని జనులలో దేవునికి అవమానం జరుగుతుంది. గనుక కీర్తనకారుడు అంటున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయనే చేయుచున్నాడు. ఆయన మాత్రమే సమస్తాన్ని చేయగలడు. Our God is in the heavens. He does all that He places. ఆయన మాత్రమే చేయగలడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు మాత్రమే చేయగలడు. మన తలంపులు ఆయనకి ఇష్టమైన లేదో మనం అడగాలి. మన ఉద్దేశాలు, మన తలంపులు నెరవేరవు. దేవుని చిత్తంలో ఏమైతే ఉందో అవి మాత్రమే నెరవేరుతాయి. గనుకే ఆయన నామానికి మహిమ కలిగే రీతిగా అన్ని జనుల్లో ఆయన నామము హెచ్చరింపబడకుండునట్లు జాగ్రత్త కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలకి దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి. ఎవరు హెచ్చింపబడ్డానికి వీల్లేదు. ఆయన హెచ్చించినాడు అంటే సంతోషం మాటికి వస్తుందండి. ఆయన హెచ్చించినప్పుడు సంతోషం మనకి ఎలా వస్తుందంటే మనం ఊహించకుండానే వస్తుంది. మన ఘనత కొరకు మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. మనం గొప్పవారుగా ఉండాలి, గొప్పగా కనపరచబడాలని మనం ప్రయత్నించకూడదు.
ఆ గొప్పతనం అనేది ఎక్కడ ఉంచునంటే దేవుని మహిమను ప్రత్యక్షపరచాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. మనకు కలిగినది ఏదైనా సరే దేవుని ప్రత్యక్షత, ఆయన నామానికి మహిమ చెల్లించేదిగా ఉండాలని కీర్తనకారుడు మనకు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కొంతమంది అన్యుల యొక్క ఉద్దేశాలను ఈ 4వ వాక్యం నుంచి రాస్తూ వచ్చాడు. చాలా సంగతులు అయితే సహజంగా గ్రహించలేని మాటలు ఇవి. ఎవరి గ్రంథాలు వారికి గొప్పగా ఉంటాయేమో కానీ మనస్సుతో ఆలోచిస్తే కొంతమంది ఆరాధన క్రమాన్ని, కొంతమంది దేవుణ్ణి గణపరుచుతున్న విధానాన్ని ఇక్కడ మనము దాదాపు 9వ వాక్యం వరకు చూస్తాం. కొంతమంది మనసులో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని, ఎందుకనగా మనం ఎవరిని వివరించకూడదు, ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు, కానీ విగ్రహారాధన చేసే వారిని గురించి కీర్తనకారుడు చెప్పిన మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక విగ్రహం అనేది తయారు చేసినప్పుడు అది చేసిన వాడెవరు? మనిషే. విగ్రహం అనగా బొమ్మ. దానికి ఏమైనా ఉంటుందా? నోరుంటుందా? చాలామంది క్రైస్తవుల్లో కూడా ఈ మధ్య విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేయటం అంటే శిలువకు దండం పెట్టడం కూడా విగ్రహారాధనే. ఆ శిలువ అనేది ఏం తెలియజేస్తుందంటే నీకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది, అంతవరకే దాని పరిధి. ఆ మధ్యకాలంలో చాలామంది గృహాల్లో క్రైస్తవులు అనగానే యేసు ప్రభు అని ఒక ఆకారాన్ని పెట్టుకునేవారు ఇళ్లలో కదా. ఇప్పుడు కూడా చాలామంది ఇళ్లలో ఉన్నాయి. ఆ విగ్రహం గురించి, ఆ బొమ్మను గురించిన ప్రస్తావన గురించి వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవుల్లో చర్చలు జరిగాయి. ఏంటి విగ్రహం అనే మాటకు అర్థం ఏంటి అని గమనిస్తే, జీవము లేని దేన్ని మనం ఆరాధించినా అది విగ్రహమే అవుతుంది. ఒక స్టాచ్యూని పెట్టుకొని మనం ఆరాధించినది విగ్రహమే అవుతుంది. అది సిలువైన కావచ్చు, యేసు ప్రభు అనే రూపం కలిగినటువంటి ఫోటో అయినా కావచ్చు. ఆరాధన అనేది, మహిమ అనేది దేవుని నామమును తెలియపరచుటకు మాత్రమే. ఇది ఫలానా, నేను ఫలానా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన రూపాన్ని కలిగి ఉంటాడు అన్నదే క్రైస్తవుని యొక్క ఉద్దేశం. సిలువను ఆరాధించకూడదు, కానీ సిలువ యొక్క మూలం ఏంటో తెలుసుకొని ఉండాలి. సిలువను ఆరాధించిన, బొమ్మను మొక్కిన మన యొక్క క్రమమంతా కూడా అన్ని జనుల సహవాసమే అవుతుంది. మరియమ్మకు మొక్కుతూ ఉంటారు. మరియమ్మ చేతులు ఏముంటుంది? బాలుడైన యేసు ప్రభు బొమ్మ ఉంటుంది. ఈ క్రైస్తవులు ఉండే ఒక తెగ, చాలా తెగలు ఉన్నాయి, చాలా రకాల తెగలు ఉన్నాయి. ఆ తెగల వల్లనే పరిశుద్ధ గ్రంథము అక్కడక్కడ ఎక్కిరించబడుతూ ఉంది. బొమ్మను మొక్కే ఒక తెగ. లేఖనాలు అంటున్నాయి, విగ్రహాన్ని నువ్వు మొక్కకూడదురా నాయనా, అది చేసుకుంది నువ్వేగా, నీ చేతులతో నువ్వు తయారు చేసుకున్నావు, దానికి నోరు లేదు, చెవులు లేవు, ముక్కు లేదు, గాలి పీల్చదు, ఏమి తినదు, నువ్వు అడిగింది ఏది వినదు, నువ్వు చెప్పేది దానికి అర్థమవ్వదు, దానికి నోరు లేదురా నాయనా, దానికి ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటాడు కీర్తనకారుడు. ఈ 4వ వాక్యం నుంచి 9 వరకు ఆ మాటలు రాయబడి ఉంటాయి. మనుష్యుడు ఎప్పుడు కూడా తను తయారు చేసుకున్న దాన్ని మొక్కటమే విగ్రహారాధన, ప్రార్థించటమే విగ్రహారాధన. కీర్తనకారుడు దేవునికి మహిమ తేవాలి అంటే మనం ఉండవలసిన విధానం ఏంటి? ఈ మాటను చెప్పడానికి విగ్రహాన్ని చూపించాడు ఇక్కడ. ఇక వేరే ఏ మతస్థులనో లేదా ఏ హైందవులనో
లేదా ఏ హిందూ సమాజాన్ని హేళన చేయడానికి కాదు. ఇది చదివే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే, మా దేవుళ్ళని మీరేంది ఆ ఏలు బెత్తి చూపిస్తున్నారే, మీ దేవుని జోలి మేము వచ్చామా? కాదు. రాయబడిన ఈ మాట యొక్క ఉపమానం ఇది. విగ్రహమును గురించి ఇక్కడ రాసిన ఈ మాట అర్థం ఏంటంటే, విగ్రహముకున్న లక్షణాలను చెప్పి నువ్వు ఎలా ఉన్నావని తెలుసుకోమని చెప్పడానికి చెప్పిన సందర్భం ఇది. ఒక ఉపమానం లాంటిది. కనుక చాలామంది ఈ విషయాన్ని కూడా పెద్ద చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక ప్రతి మాటను పట్టుకోవడము, అది సాగదీయడము, గొడవలు చేయటము, క్రైస్తవులను అవమానపరచడము, ఇష్టానుసారంగా దూషించటము, వీటన్నిటికీ మూలం ఏంటంటే అర్థం గ్రహించక. ఏమి రాయబడి ఉంది, ఎక్కడ రాయబడి ఉంది, ఏ సందర్భం రాయబడి ఉంది అనే విషయాన్ని గ్రహించక మొదలో చివరో తీసుకొని మధ్యలో వదిలేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయి? సమస్యలు వచ్చేస్తున్నాయి. కనుక లేఖనాలు మనకు చెప్తున్న మాట అంటే 9వ వాక్యంను చూస్తే, ఇశ్రాయేలు వారలారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి కేడము, సహాయము. ఇవి చెప్పటానికి ఆ ముందున్న మాటలు చెప్పాడు. మీరు తయారు చేసుకున్న విగ్రహాలను మీరే మొక్కుతూ ఉంటే అది జీవము లేనిదనే విషయాన్ని మీరు గ్రహించండి అని చెప్పడానికి. దేవుని నామానికి మహిమ రావాలి అంటే నువ్వు ఆరాధిస్తున్నది ఏంటి? అది నీ మాట వింటుందా? నువ్వు బాధపడినప్పుడు నీకు సహాయంగా ఉంటుందా? నీకు అక్కరగెళ్ళినప్పుడు నీకు నెమ్మదినిస్తుందా? నువ్వు శ్రమలో బాధలు ఉన్నప్పుడు నీకు తోడుంటుందా? నీకు అనారోగ్యం కలిగినప్పుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ క్రమాన్ని ఎలా నువ్వు ఫాలో అవ్వాలి? సిలువ పెట్టుకొని సూత్రం 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 అంటే పోదు. సిలువలో ఏమీ లేదు. సిలువ ఒక రూపము. నీవు దేవుడు అని నమ్ముతున్నావు. దానికి ప్రాముఖ్యమైన మూలం ఏంటి? దాని లోపల ఉన్నదేంటి? దీన్ని గ్రహించాలి మనం. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చదివినప్పుడు మనకు తెలియజేసే మాటలు ఏంటంటే, ఇక్కడ మనము కూర్చున్న ఈ దేవాలయం కంటే మన హృదయమే దేవాలయం అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనము హృదయాంతరంగములో నుంచి దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి తప్ప ఏదో బొమ్మలు పెట్టుకొని, ఏదో విగ్రహాలు పెట్టుకొని, ఏదో లోకములో గొప్పగా కనపరిచే విధంగా ఉండకూడదు. మొదట మన హృదయాంతరంగమును ఆయనకు అప్పగించాలి. అందుకే అంటాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎదిగినప్పుడు సమస్తము నీకు సమకూర్చబడతాయి. దానికి ముందున్న మాటలు ఏంటంటే, నీవు రేపు ఏమి తిందును, ఏమి కట్టుకుందును, ఏమి ధరింతును, ఎలా బ్రతుకుదునని నువ్వు ఆలోచిస్తున్నావేమో. వాటికంటే ముందుగా నీకు కావాల్సింది ఏంటంటే, మొదట ఆయన నీతిని ఎతకాలి, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. సిలువను ఎతికితే ప్రయోజనం లేదు. ఎతకడం అనగా హృదయాంతరంగములో నుంచి ఆయన అడిగే విధానం. నీ ఎదుట నీకు కనిపించని లేని రూపాన్ని ఆరాధించటం, అది హృదయాంతరంగములో నుంచి వచ్చేటువంటి ఆ ఆత్మ నడిపింపు. అదే ఆయన మహిమ, అదే ఆయన ప్రభావము మన యొక్క హృదయాంతరంగంలోనికి రావాలి. అందుని బట్టి కీర్తనకారుడు దేవునికొక్కనికే మహిమ చెల్లించాలి అంటాడు. దేవునికొక్కనికే మహిమ ఎలా చెల్లుతుంది అనే ఆ మాటలను వివరిస్తూ ఈ అధ్యాయం అంతలో కూడా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు గనుక నీ ఎదుట ఏ విగ్రహాలు అవసరం లేదు. కాబట్టి నువ్వేదో విగ్రహాలను పెట్టుకొని, నోరులేని మట్టి విగ్రహాన్ని పెట్టుకొని,
నువ్వు తయారు చేసుకున్న మట్టి విగ్రహాన్ని పెట్టుకొని, కళ్ళు లేని విగ్రహాన్ని పెట్టుకొని, కళ్ళు లేని బొమ్మను పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని మోసపోమాక. ఆయన యందు భయభక్తులు కనపరిచే విధానం ఇలా ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు వీటి జోలికి వెళ్ళవును. నమ్మకం లేనివాడే విగ్రహాలను ఆరాధిస్తాడు. నమ్మినవాడు జీవము కలిగినటువంటి దేవునితో సూటిగా మాట్లాడుకుంటాడు. అందుకే మత్తయి సువార్తలు అంటారు, మీరు ఏది అడిగినను మీ యొక్క ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒక మూలలో కూర్చొని, అయ్యా నాతో నీవు మాట్లాడు, నాకు ఈ అక్కర కలిగి ఉన్నాను, ఈ అవసరత కలిగి ఉన్నానని నీకు కనపడని దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? రహస్యంగా ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. ఆయనతో మాట్లాడే అనుభవం రావాలి. అందుకొరకే అన్నాడు, ఈ విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. ఏదో బొమ్మను పెట్టుకొని నువ్వు తయారు చేసుకొని అందులో దేవుడు ఉన్నాడని నువ్వు అనుకోవద్దు. 8వ వాక్యంలో అంటాడు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా బొమ్మలే అని, వాళ్ళు కూడా జీవం లేని వారు అని, వాళ్ళు కూడా చివరి మాట చెప్పగలరా? వాళ్ళు కూడా చచ్చిన వారని. ఆ మాటను కూడా ఈ మాటలు రాస్తారు చూడండి. 17వ వాక్యంలో చూడండి, మృతులను మౌన స్థితిలో నుండి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులను మౌనం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడు మౌనం ఉండగా వాడు ఎలా స్తుతించగలడండి? స్తుతిస్తాడా? చనిపోయిన వాడేమవుతాడు? జస్ట్ లైక్ స్టాచ్యూ. వాడు కూడా ఒక బొమ్మ. కొంతసేపు, కొంత సమయం తర్వాత ఆ శరీరం మట్టి శరీరం కాబట్టి కుళ్ళిపోతుంది. కాబట్టి ఆ మృతుడైన వాడు ఎలా దేవుణ్ణి స్తుతించగలడు? నువ్వు విగ్రహాన్ని చేసుకొని స్తుతిస్తే అదే అవుతుంది ఇది కూడా. కనుకనే ఆకాశములు ఆయన వశము, భూమి నరులకు ఆయనకి ఇచ్చాడు. ఆకాశము దేవుని వశములో ఉంది, భూమి నరులకు ఇచ్చినాడు. గనుక మృతులను మౌన స్థితిలో నుండి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? దేవుణ్ణి ఎవరైతే స్తుతించరో, హృదయాంతరంగంలోని ఎవరిదైతే ఆయనతో మాట్లాడలేరో వారందరూ మృతులతో సమానం, లేదా ఒక విగ్రహముతో సమానం, ఒక బొమ్మ లాంటి వారు. బ్రతుకున్న బొమ్మ అనుకుంటుంటారు నేను బ్రతుకున్నానని. ఆయనతో సహవాసం లేని వారు బ్రతుకున్న బొమ్మలు, వారు వట్టి విగ్రహాలు అంటాడు. దేవునితో సహవాసం లేనటువంటి వారు, చనిపోయినటువంటి మృతులైన శవాలు ఏ రీతిగా మౌనముగా ఉంటాయో, బ్రతికున్న నీవు నేను కూడా ఆ మౌనముగా ఉన్నామంటే నీవు కూడా ఒక వట్టి విగ్రహము లాంటి వాడవే కదండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినములు, ఎంత వయసు, ఎన్ని పండుగలు, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని నూతన సంవత్సరాలు అయినా మన జీవితం వట్టి విగ్రహమే. విగ్రహములాగా బ్రతికేటువంటి జీవితాలు చనిపోయినటువంటి ఆ యొక్క బొమ్మల్లాంటి వాళ్ళు. ఎందుకంటే వారు మాట్లాడలేరుగా. బొమ్మ మాట్లాడద్దండి, మౌనంగా ఉంటూ ఉంటుంది. నువ్వు ఎలా మలిస్తే అలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి బొమ్మతో మాట్లాడిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, కదులుతూ ఉన్నాయి. కానీ అదంతా ఏమంటారు? దాన్ని మనుషుల యొక్క ఆ చేతి ఆ నైపుణ్యం. అంతేకాని దేవుని యొక్క స్వరూపమును కలిగి, ఆయన మనుషుడికి ఇచ్చిన రూపం ఏంటి? ఆయన రూపాన్ని మనకిచ్చాడు. దేవదూతల కంటే కొంచెం తగ్గించాడంట మనల్ని. స్తోత్రం! ఎంత ధన్యులమండి. దేవదూతలతో సమానమైన రూపాన్ని మనకిచ్చి కొంచెం తగ్గించాడట. పూర్తిగా ఇస్తే మాటనం కనుక కదూ. గనుకనే దేవుని నామానికి మహిమ చెల్లించాలి. దేవుని నామానికే మహిమ చెల్లించే విధానాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ వచ్చాడు.
12వ వాక్యములు అంటాడు, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలు ఏమి ఆయన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించను. ఈ ఆశీర్వదించననే మాటను చూడగానే మనకి ఏదో కారు ఉంటే ఆశీర్వాదము, ఒక ఇల్లుంటే ఆశీర్వాదము, ఒక బండి ఉంటే ఆశీర్వాదము. కోర్స్ లోకంలో అవసరమే. అంతకుముందు కూడా ఎప్పుడో చెప్పాను ఒకసారి, ఎప్పుడో మా బాబాయ్ అలాగే అన్నాడు. నన్ను చూసి నా మొహము వీడియో కాల్లో చూశాడు. అరే ఏంటి అట్లయిపోయావు ప్రసాద్, ఏదో పనులు వారంలో తిరుగుతున్నాను. అరే ఎందుకురా, ఉండటానికి ఇల్లు ఉంది కదా, ఎందుకు ఇంటి కొరకు అంత ప్రయాసపడుతున్నావట, మనిషి అంతా ఎలాగైపోయా? కోర్స్ అంత ప్రయాసం పడాల్సిన అవసరం లేదు, కానీ అవసరమే. సమాజంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని విలువలు కావాలన్నప్పుడు కొన్ని అవసరమే, కానీ అదే జీవితం మాత్రం ఎప్పటికీ కాదు. అవసరమే కానీ అది జీవితం కాదు, అది మన వెంట రాదు. భూమి మీద ఉన్న కొన్ని దినాలు అన్నీ అవసరమే. ప్రతి ప్రయాస వెనక దేవుని యొక్క కృప కావాలి, అది నా ఉద్దేశం. దేవుని కృప నుంచి మనం ముందుకెళ్ళినప్పుడు ఏ విషయములైనా కూడా ఆయన మనల్ని ముందుకు నడిపించగలడు. ఆ చివరి మాటను చదివి వాక్యాన్ని ముగించుకుందామా? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. స్తోత్రం. ఏమండి అందరు చెప్పండి ఆ మాటను. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే అనుభవం కావాలి. ఎల్లప్పుడూ ఆయనకు మహిమ తెచ్చే విధంగానే ఉండాలి. ఏదో ఒక పునరుద్ధాన దినమందో దేవుడు మన జీవితాల్లో ఏదో కార్యాలు చేసినప్పుడు కాదు, ఏ స్థితిలో అయినా బ్రతికే అనుభవం కలిగి ఉండాలి. పౌలు అంటాడు కదా, దీన స్థితిలోను, ఉన్నత స్థితిలోను, సంపన్న స్థితిలోను, ఏమి లేని స్థితిలోను నేను అన్నిటినీ నేను కలిగి ఉండగలిగాను. ఎందుకు ఉండగలిగాడు? దేవునిపై ఆధారపడ్డాడు కనుక. దేవునిపై మనం ఆధారపడినప్పుడు, అందుకే కీర్తనకాడు ఆ మాటలు అన్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యం ఆయన స్తుతిస్తాము. నిత్యం ఆయన స్తుతించే అనుభవం కావాలి. విగ్రహాల వలె, బ్రతికున్న బొమ్మల వలె మనం ఉండకూడదు. దేవుడు మనలో జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవము మనం తినుటకు, తాగుటకు, సుఖించుటకు మాత్రమే కాదు, ఆయన పనులేంటో కూడా తెలుసుకున్నట్టు కొరకు. ఆయన మనకిచ్చినటువంటి కర్తవ్యాలు ఏంటి, మనం ఎలా ఉండాలన్నాడు. కొన్నిటిని మాత్రమే మన వాళ్ళు అనుసరిస్తారు, కొన్నిటిని లెక్క చేయరు. కొన్ని విషయాలను మాత్రమే గట్టిగా పట్టుకుంటారు. దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలా ఉండమన్నాడు కదా, అంటే మిగతాయి చేయొద్దు అన్నాడా? ఆయన కదా బిడలను కనమన్నాడు, భూమిని నింపమన్నాడు, ప్రయాసపడి బతకమన్నాడు, కాబట్టి పనికి పోతున్నాము. ఆయన రెండంచుల ఖడ్గం వంటివాడు, ఆయన రెండూ చెప్తాడు. మీరు ప్రయాసపడి దున్నాలి, మీ బిడ్డల కొరకు ప్రయాసపడి అన్నాడు. మరలా అంటాడు, మీ వరకు మీరు చూసుకోవటమే కాదు, దేవుని పనులు కూడా మీరు చూడాలి అంటాడు. కాబట్టి మనం ఆశీర్వదింపబడుతున్నామని లోకములో కలిగి ఉన్న ఈ ఆశీర్వాదాలని మోసపోవద్దండి దయచేసి. ఎప్పుడు కూడా లోకములో కలిగినది ఏదైనా నీవు ఉన్నావు అంటే అది దేవుని కృప మాత్రమే. అది ఈ లోకములో ఘనత తెచ్చేదిగా, ఆయన్ను ఘనపరచడానికి వచ్చింది అది నీకు. నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే అది ఆయనను ఘనపరచడానికి నీకు ఇచ్చినదే. నువ్వు ఆశీర్వాదమని ఫీల్గా ఇబ్బంది లేదు, కానీ ఘనత మాత్రము, మహిమ మాత్రము, ప్రభావం మాత్రము ఆయనకు చెల్లేదిగా ఉండాలి. అప్పుడే జీవము కలిగినటువంటి దేవుని పిల్లలం అవుతాం. ఆ మహిమను, ప్రభావాన్ని చెల్లించలేని వారు కూడా బ్రతికే ఉంటారు. వారు విగ్రహముల వంటి వారు, మృతులతో సమానం అంటారు. దేవునికి స్తుతులు చెల్లించలేని వారు, ఆయన నిత్యము ఎదకలేనటువంటి వారు మృతుల వలె మౌనమును వహించేవారు. వారు స్తుతింపలేరు, అంతే కదండి. స్తుతింపగలరా? ఆ స్థితిలో మనం ఉండక దేవుడు మనకిచ్చిన ఉన్నత కృపలో
మనమైతే ఇది మొదలుకొని యెహోవాకు స్తుతి చెల్లించే వారముగా, ఆయన మహిమపరిచే వారముగా, ఆయనకు మాత్రమే మహిమ చెల్లించే వారముగా మనం ఉండాలి. అందును బట్టి 115వ కీర్తన దేవునికి ఒక్కడికే మహిమ చెల్లుతుందంటాడు. 135వ కీర్తన వాళ్ళు కూడా ఒక మాట మనం చూసి ముగిచ్చేద్దాం. 135వ కీర్తన 15వ వాక్యం చూడమ్మా. 30. ఎస్ 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 చాలు. 135వ కీర్తన 15వ వాక్యములు మనం చూసినప్పుడు అన్ని జనుల యొక్క విగ్రహాలు ఎలాంటి అట? వెండి బంగారు. మరి వాటిని చేసింది ఎవడు? కానీ సమాజంలో విలువ కలిగినటువంటి వస్తువులు అవి. ఇప్పుడు కొన్ని మట్టితో చేస్తారు, మళ్ళీ మట్టిలోనే పడేస్తూ ఉంటారు. కానీ వెండి బంగారులతో చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి చూశారు, అది చేసిన వాడు కూడా మనిషే. కానీ అటువంటి విలువ కలిగినటువంటి వస్తువులను మనము తయారు చేసుకున్నాం. అవి ఒక వస్తువు, అది ఒక స్టాచ్యూ ఉంది, దాన్ని ఏమంటారు? బొమ్మ అంటారు. ఆ బొమ్మను తయారు చేసుకొని విలువ కలిగినప్పటికీ వాటికున్న లక్షణాలు ఏంటి? ఏం పని చేయగలుగుతాయి? దేవునికి ఎందుకు మహిమ తేవాలి అంటే, అలా విగ్రహం వలె నువ్వు ఉన్నట్లయితే, జీవము లేని విధానంలో నువ్వు బ్రతికినట్లయితే నీవు కూడా దాని లాంటి వాడివే, ఓ విగ్రహం లాంటి వాడివే. అందుకే 18లో అంటాడు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు అంటారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? విగ్రహంలో ఉన్నావా? బ్రతికుండి జీవం లేని స్థితిలో ఉన్నావా? అయితే ఇప్పుడైనా పరీక్ష చేసుకుంటాడు. ఇప్పుడైనా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలా ఉన్నావో. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనకు చక్కగా చెప్పేది ఏంటంటే, ఆయన్ని స్తుతించాలి, ఆయన సన్నిధికి సన్నిధించాలి, ఆయన యందు భయభక్తులు కనపరచాలి. చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నాను, భయభక్తులు అని చెప్పుకోవడానికి సరిపోతున్నాయండి, క్రియల్లో కనపట్లేదు. చాలామంది సేవకుల్లో కూడా అనేక మందికి చెప్తున్నాం, మనం క్రియల్లో పెట్టలేకుండా చెప్పినవి ప్రయోజనం అండి. అది దేవుని నామానికి అవమానం. దేవుని నామానికి ఎంత అవమానం అంటే, ఒక మాట మనము చెప్పినప్పుడు మొదటది మనం చేయాలి. ఒకడు తాగి బయట తిరుగుతున్నాడు అల్లరి చేసుకుంటూ, రేయ్ నువ్వు పని చేయకూడదు, తప్పురా, ఇలా ఉండాలి అని చెప్పాలంటే ఏం చేయాలి? నువ్వు దాగని వాడివై ఉండాలి కదా. నీకు ఆ అలవాటు, ఆ క్రమం లేని వాడై అవతల వాడికి చెప్పినప్పుడు వాడు కూడా అవును వాడు చెయ్యడు కనుక నాకు చెప్పాడని కొంచెమని ఆలోచన చేస్తాడు. వాడికంటే 3 బుడ్లు ఎక్కువ తాగోడు నువ్వు. ఇప్పుడు వాడికి చెప్పావు అనుకో, ఎలా ఉంటుంది చెప్పు? ఏమంటాడు చెప్పండి? ముందు నీ చూసుకో. అన్నిటికీ నువ్వు చెప్పాలి అంటే మొదట నీలో ఉండాలి క్రియ. నువ్వే విగ్రహం వలె బ్రతుకుతూ మరొకరి దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వు విలువ కలిగిన విగ్రహాలు పెట్టుకున్నావు, అది బొమ్మ కాదా అన్నావు అనుకో, నీదేది కదా, నీ దగ్గర ఏది? నువ్వు చెప్తున్నావు కానీ నీ దగ్గర ఏది క్రియ? ఏది? నిన్న చెప్పాను పాస్టర్లకు, పేరుకు చెప్పటము విశ్వాసులను బెదిరియటము కాదు, మనలో ముందు క్రమం ఏది? మన దగ్గర భయం ఏది? ఒక ప్రోగ్రాంకి ఒక టైం పెట్టుకున్నావు, ఆ టైం ఎవరి కోసము? దేవుని గణపరచుట కోసము. మరి దేవుని దగ్గరికి నువ్వు ఒక క్రమం పెట్టుకున్నాక ఏం చేయాలి? ఆ క్రమానికి నువ్వు ఉండాలి కదా.
ఉండలేదంటే అర్థమైంది, మొదట నీ దగ్గర భయం లేదు, నీ దగ్గర భక్తి లేదు. నువ్వు ఇంకా వేరే వాడికి ఏం చెప్తావు? కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండదు. దేవునికి మహిమ తేవాలి అంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి, చాలా క్రమాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవులు పేరుకు మాత్రమే మందిరాలకు వెళ్తున్నారండి. ముఖాముఖిగా చెప్తున్నాను, భయం లేదు, భక్తి లేదు, క్రమం అంతకన్నా లేదు, అస్సలు లేదు. మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచమంతా దేవుని గురించినటువంటి ఎన్నో వర్తమానాలు, ఎంతమంది సేవకులో ఒక్కొక్క అన్నకు, ఒక్కొక్క అక్కకు, ఒక్కొక్క సంఘానికి నచ్చి ఎగబడి తెగబడిపోతూ ఉంటారు. ఎందుకు పోతారో నాకు తెలియదు. అంటే మన ఇష్టానుసారంగా పోతే సరిపోయిందా? దేవుడు మనకి కట్టుబాట్లు లేదా? ఒక క్రమము లేదా? ఆయనకు మహిమ ఊరికే వచ్చేస్తుందా? పేరుకేమో ఆయన యందు భయభక్తులు గలవారు ఈ రీతిగా ఆశీర్వదించబడదురు. అన్యుడు ఆశీర్వదించబడట్లేదా? మీకంటే విగ్రహారాధికుడే చాలా ధనవంతుడుగా ఉంటాడు, అవునా కదా? ఎందుకని? దేవునికి లెక్క రావు కదా. అన్యుడి దగ్గర ఉన్న ధనం నీకు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? భూమిపైన ఉంటుంది. వాడు సంపాదించుకున్న సమస్తము భూమిపైనే. అవి దేవునికి లెక్క చెప్పేవి కావు, దేవుడు అడిగేది కాదు, ఆయనకు సంబంధం లేని విషయాలు. గనుక ప్రియులారా, దేవుని సన్నిధికి క్రమము, దేవుని పని భారమైనదిగాను, జీవము కలిగినటువంటి విధానములో ఆరాధించేవారముగాను మన ముందుముగాక, అట్టి కృపలో నడిపించబడదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అన్న కొంచెం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అందరం లేద్దాము. తిరుగుతుంది, కొన్ని టికెట్లు ఇలా అంటున్నాయి, అక్కడక్కడ కనపడుతున్నాయి నాకు. అందరం లేద్దాం, అందరము లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరము లేచి నిలబడి కళ్ళు మూసి సూటిగా మనం ఆయన వైపు మాత్రమే చూస్తూ, అయా నీ సన్నిధానంలో మేమున్నాము, నేను ఆరాధించుటకు మమ్మల్ని నిలబెట్టుకొని ఉన్నావు. అందరూ లేచి నిలబడదాం. శక్తి లేని వారికి దేవుడు శక్తినిచ్చునుగాక, బలహీనులను నిలబెట్టునుగాక. అందరము లేచి నిలబడి అందరము కూడా ఒకసారి ఆయన వైపు చూస్తూ, అయా నీ సన్నిధానంలో ఉన్నాము, నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలని ఆయన స్తుతించుదామా? అందరూ కళ్ళు మూసి ఒకరి వైపు ఎవరు చూసుకొనక, నీ సన్నిధానంలో మమ్మ ఉంచినందుకు స్తోత్రమని ఆయన స్తుతించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరము స్తోత్రం, స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీకు మహిమ తెచ్చే విధముగా మేము నివాసం చేయడానికి మేము ఎలా ఉండాలనో, ఏ రీతిగా నడవాలనో, ఏ రీతిగా బ్రతకాలనో నువ్వు మాకు నేర్పించినందుకు మీకు వందనాలని అందరము కూడా ఆయన వైపు చూద్దాం. ఏ విగ్రహం వైపు చూడద్దు. నీ మనస్సుతో, నీ హృదయముతో ఆయనకు మహిమ రావడానికి ఏమి చేయాలో, వాక్యం మనకేమి బోధించిందో, మనం ఏమై ఉన్నామో, ఆయనకు మహిమ ఏ రీతిగా తీసుకురావాలో, విగ్రహం వలె, జీవము లేని వారి వలె మనం ఉండక, జీవము కలిగిన మనము, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నామని ఆయన కనపరుద్దాం. కనపరచు, ఆయన స్తుతించు. స్తోత్రం. సంతోషంగా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన. ప్రతి ఒక్కరు
గురించి సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన ప్రతి ఒక్కరు నాయనా నీ సన్నిధిలో నేనున్నాను మమ్మల్ని మహామహిమతో నింపినందుకై మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నాయనా నిన్ను స్తుతిస్తున్నందుకు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఇశ్రాయేలులో దేవుడా నిన్ను గణపరచుటకు మమ్మల్ని ఇచ్చినందుకై స్తోత్రాలు Yes. ఎవరు ఒట్టి చేతులతో ఉండకుండా ప్రభు సన్నిధిలో మనపూర్వకంగా మన హృదయంలో ఉన్న ప్రతి వేదనను తొలగించడం కోసం దేవుడు దినాన్ని ఏర్పరచుకున్నాడు కనుక ప్రతి ఒక్కరు పాట పాడుతూ ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం నాయనా స్తోత్రం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో కరుణతో నిన్ను నింపి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అవునయ్యా, చీకటిని తొలగించి నీ వెలుగుతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను నీ వెలుగుతో నింపు నాయనా. నీ సన్నిధిలో ఎంతమంది మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఎవరైతే చేతులు తాసి జలరాశుల నుండి ఆయన లేవనెత్తేవాడని క్షేమాన్ని ఆయన దయచేసేవాడని ఆయన వెంబడిస్తే ఆయన కాచేవాడని విశ్వసిస్తారు వారి ఎడల ఆయన మహిమ ఉంటుంది, వారి ఎడల ఆయన ప్రభావం ఉంటుంది. అవునయ్యా స్తోత్రం. కరములు చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అవును నాయనా, అనుదినము కాస్తున్న దేవానికి స్తోత్రాలు. కరములు చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అందరూ స్వరమెత్తి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన Yes, yes. సత్య సంపూర్ణుడా అవును నాయనా. నువ్వు 10,000లో గుర్తించగలిగిన సమర్థుడవు నాయనా. అవును దేవా. అపరంజి పాదముల కంటే అగ్ని నేత్రములు కలిగిన దేవుడు. అవును నాయనా, అవునయ్యా. నీ స్తోత్రం. Yes, yes. ఉన్నతుడా, మహోన్నతుడా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. స్తోత్రం. మా ఆరాధన స్తోత్రం. Praise God, praise God. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన స్తోత్రాలు చెల్లించు. మా జీవితంలో నువ్వు లేకపోతే మాదంతా చీకటిగానే ఉంటుంది. నీ ఆశ్చర్యమైన వెలుగును మాలోకి నడిపించండి తండ్రి. స్తోత్రం పరిశుద్ధుడా. 10,000లో వేళలోనా గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు అవునైనా 10,000లో గుర్తించదగిన దేవుడు యేసయ్యా. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా పెద్దవక్రయా ఉన్నతుడవు, నువ్వు మహోన్నతుడవు, నిన్ను ఆరాధిస్తున్నావు, నువ్వు రక్షించేవాడవు, నువ్వు కాపాడేవాడవు. ఆరాధించెదము రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదము ఎస్, మహామహిమతో నువ్వు మహామహిమతో నిండిన వాడివయ్యా. నీ కృపా సత్యములను మేము ఎరిగినామయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఎస్, ఆయన నువ్వు మహామహిమతో నిండిన వాడు, కృపకు సత్యములకు మొదలైన వాడు. ఎస్, అవును నాయనా, ఇశ్రాయేలు నీ పిల్లల యొక్క స్తోత్రములకు. అవును నాయనా, Holy Spirit, Holy Spirit. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉన్నతుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. నిన్న నేను నిరంతరం మాతో ఉన్నవాడా స్తోత్రం, అరువాడా నీకు స్తోత్రం, 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 నిన్ను ఆరాధిస్తున్న బిడ్డల వైపై నీకు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చీకటిని తొలగించి వెలుగులోకి నడిపించే దేవుడు తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. దీన హృదయాలను మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దారిద్ర్యాన్ని మీరు తొలగించండి ప్రభువా. ఈ ఆత్మ అభిషేకమును తండ్రి సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వ సంపదలకు కారణముందునా నీకు స్తోత్రం. స్తోత్రం నైనా నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్నవాడా నీకు స్తోత్రాలు, స్తోత్రం. ఆ స్తుతుల పైన ఆసీనుడా నీకు స్తోత్రం, మహాగరుడా నీకు స్తోత్రము, మహిమతో నింపువాడా నీకు స్తోత్రం. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నీకు స్తుతులు అర్పిస్తున్నాము. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం నాయనా. ఆలోచన
సృష్టికర్త నీకు Yes. స్తోత్రం తండ్రి. అయా భూమి ఆకాశములను సృజించిన వాడా నీకు స్తోత్రం నాయనా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నా మధ్యలో ఆవరించుచున్న దేవా నీకు స్తోత్రం. Praise God. నలిగిన హృదయాలను లేవనెత్తి దేవా నీకు స్తోత్రాలు స్వరమెత్తి తండ్రి. ఎవరైతే అయ్యా, ఆరాధిస్తున్నారో కష్ట సమయంలో ఆయన నాయనా, మహిమ, నువ్వు ఆదరించు anointing, దేవా నీకు ఆ స్తోత్రం అభిషేకముతో తండ్రి. నింపుదురుగాక. స్తోత్రం తండ్రి. స్తోత్రం, నీ ఆత్మ అభిషేకమును మాపై స్వరమెత్తి అడుగు. కుమ్మరించువాడా నీకు నాయనా స్తోత్రం. విగ్రహం వలె నేను ఉండకూడదు, అవును తండ్రి. జీవము లేని వాడి వలె నేను ఉండకూడదు, బ్రతుకున్నటువంటి విగ్రహం వలె నేను బ్రతకకూడదు. నేను బ్రతుకున్న జీవము వలె అయినటువంటి నా జీవితము విగ్రహం వలె కాక నాయనా నేను మౌనునై ఉండక నిన్ను స్తుతించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి నాలో ఉన్న జీవమును నాయన నీవు నాకు ఇచ్చిన జీవమును, నీ ప్రత్యక్షతను, నీ మహిమను కనపరిచేవాడనుగా, నీ మహిమను పరపరిచేదాననుగా ఉన్నట్టు నాకు కృపను అడుగుదాము. స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. జీవం కలిగిన రాజా మీకు వందనాలు. నిన్ను స్తుతించి ఆరాధించి నాయనా మేము విగ్రహాల వలె ఉండక నిన్ను ఎల్లప్పుడూ మేము స్తుతించేవారుగా, నిత్యము నిన్ను ఆరాధించేవారుగా మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతించు. ఆరాధించిన బిడ్డలు నీ కృపలో ఎత్తుపట్టమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరం కూర్చుందాం.